హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ పాలకూర మెంతికూర పప్పు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ పప్పు అండి. రోటీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మరైతే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 చిన్న మెంతికూర కట్టల్ని ఇలా ఒలిచి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. పాలకూరను కూడా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నూనె, అలాగే 1 చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. మసాలా కారం అండి, వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా తాలింపు గింజలు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకేం వేయట్లేదు. 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతికూర పాలకూరని కలిపి పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కుక్కర్ తీసుకొని దానిలో ఈ కందిపప్పును వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీటితో కడుక్కోవాలండి. బాగా రుద్ది కడుక్కోవాలి, ఎందుకంటే ఏమన్నా డస్ట్ లాంటిది ఉంటే పోతుంది. 2-3 సార్లు ఇలా శుభ్రంగా పిసికి కడుక్కోవాలి. ఇలా కందిపప్పుని కడిగిన తర్వాత దీనిలో 2 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సగం యాడ్ చేసుకుంటున్నాను. సగం తాలింపులో వేస్తాను. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు, కారం, పసుపు ఇవి కూడా వేసుకోవాలి. ఈ కారం వచ్చి మసాలా కారం అండి. దీనిలో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి పౌడర్ చేసుకున్నాను. ఈ రెసిపీ నా ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. పసుపు కూడా యాడ్ చేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో 1 హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా ఆకుకూర, మెంతికూర, పాలకూరని ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పప్పులో వేసుకోవటం వలన పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ఆకుకూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర, పాలకూర చాలా హెల్దీ అయిన ఆకుకూరలు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఇలా వేగిపోయిన పాలకూరని కుక్కర్లో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కుక్కర్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవటం వల్ల లోపల ఉన్న టమాటా అన్నీ వేసాం కదా, బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. మెంతికూర ఇలా వేసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మెంతికూరని ఏ కూరలోనైనా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత పప్పును చూద్దాం ఎలా ఉడికిందో. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి బాగా ఎనుపుకుందాం. ముందుగా దీనిలో సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. ఈ పప్పు రోటీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది కానీ ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు పప్పుని, అది గ్యారంటీ. పప్పు బాగా ఎనిపాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీనిలో తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని దీనిలో మనం తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుందాం. నేను దీనిలో కరివేపాకు, కొత్తిమీర ఏం వేయట్లేదండి. పాలకూర, మెంతికూర ఆకుకూరే కదా, అవి వేయకపోయినా బాగుంటుంది, సో నేనేం వేయట్లేదు. ఇలా ఎండుమిర్చి 1 వేసుకొని తుంపులు వేసుకొని
బాగా వేగిన తర్వాత దీనిలో మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని బాగా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంగువ అవసరం లేదు, ఇంగువ వేసుకుంటే వెల్లుల్లిపాయ అవసరం లేదండి. చాలామంది వెల్లుల్లిపాయ తిన్నారు కదా, అలాంటి వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేయించుకోవటం వలన పంట కింద తగులుతూ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి. దీనిలో పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఎనిపి పెట్టుకున్న పప్పుని దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో యాడ్ చేసుకొని ఒక్క 3-4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తాలింపులో పప్పు ఉడికితేనే టేస్ట్ వస్తుందండి. ఎప్పుడైనా అదొకటి గుర్తుంచుకోండి. పప్పు ఇలా బుడగలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ పప్పుని ఒకసారి ట్రై చేసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ రెసిపీ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్లో రెసిపీస్తో పాటు టిప్స్, షాపింగ్ వీడియోస్ అన్నీ వస్తాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ హెల్దీ ఆకుకూర పాలకూర మెంతికూర పప్పు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల ఏ రెసిపీ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.